నమస్తే అందరికి. వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా కంపారిజన్ వీడియో చేస్తున్నా దేనికంటే రియల్మీ C25 అండ్ C25s అన్నమాట. సో ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వెబ్సైట్ ఉన్న లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఫోన్ పర్చేస్ చేసుకోవాలన్నా సరే అఫీషియల్ ఫ్లిప్కార్ట్ లింక్స్ ఉంటాయి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా చూసుకుంటే ఫస్ట్ ప్రైస్ చూసుకుందాం. సో C25s అండ్ C25కి రెండింటికి ప్రైస్ తేడా అయిందనేసి. సో C25s చూసుకుంటే డబల్ నైన్ అంటే 10,000 రూపీస్ ఉంది. C25 కూడా అంతే ఉంది, డబల్ నైన్ అంటే 10,000 రూపీస్. సో మేజర్గా స్పెక్ చూసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్, 18 వాట్స్ క్విక్ ఛార్జింగ్ ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, రియల్మీ UI 2.0 వస్తుంది, 3 కార్డ్ స్లాట్ వస్తుంది. అండ్ సూపర్ సేవింగ్ మోడ్ వస్తుంది 5%కి. మీడియాటెక్ హీలియో G80 గేమింగ్ ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, 6000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది C25 యొక్క స్పెక్స్ అనమాట. అదే C25s చూసుకుంటే ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది, 10,000 రూపీస్కే. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే హీలియో G85 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. ప్రాసెసర్ గురించి తర్వాత చెప్తాను. సో ఫస్ట్ స్పెక్స్ చూసుకుందాం. 13 మెగాపిక్సెల్ ఏ ట్రిపుల్ కెమెరా వస్తుంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, రియల్మీ UI 2.0 వస్తుంది, ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకుని వస్తుంది. అండ్ 3 కార్డ్ స్లాట్ అండ్ సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఉంది, 5%కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, 6.5 ఇంచెస్ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ. సో గైస్ C25 అండ్ C25sకి మేజర్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెసర్ అనమాట. సో దీని మీద కూడా నేను కొంచెం రీసెర్చ్ చేసిన. అండ్ గైస్ ఇక్కడ నేను రీసెర్చ్ చేసినందుకు చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఒకవేళ నేను ఇచ్చే రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఇట్లా చాలా యూస్ఫుల్ అనిపిస్తే గైస్ కంపల్సరీ వీడియో అయితే లైక్ చేయండి. సో ఫస్ట్ నా రీసెర్చ్ చూసుకుంటే అఫీషియల్గా మీడియాటెక్ వాళ్ళది వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ గురించి అనమాట. సో కిందికి వచ్చేద్దాం. ఇక్కడ చూసుకుంటే CPU కోర్ చూసుకుంటే ఇది ఆక్టోకోర్ అనమాట. ఫస్ట్ 4 కోర్లు వచ్చేసరికి అయితేనేమో Cortex A75 2 GHz ప్రాసెసర్ వస్తుంది. అండ్ Cortex A55 1.8 GHz ప్రాసెసర్ వస్తుంది. గ్రాఫిక్స్ చూసుకుంటే మాలియా G52 MC2 వస్తుంది అనమాట, 1 GHz స్పీడ్ మీద. అండ్ మ్యాక్స్ డిస్ప్లే అవైట్ గురించి అయితే పక్కకు పెట్టేసేయండి. LPDDR4X ర్యామ్ వస్తుంది, 1800 MHz మీద, eMMC 5.1 స్టోరేజ్ వస్తుంది అనమాట. సో ఇవి మేజర్ ప్రాసెసర్కి సంబంధించిన స్పెక్స్ ఏది G85కి. నెక్స్ట్ మీకు G70 చూపిస్తాను. సో ఇది కూడా అఫీషియల్ మీడియాటెక్ వాళ్ళ వెబ్సైటే. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ అదే ఉంది. గ్రాఫిక్స్ చూసుకుంటే మాలియా G52 MC2 వస్తుంది. అండ్ గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మీకు కొంచెం తగ్గిందనమాట. ఇక్కడ మీకు 820 ఉంది, అక్కడ మీకు 1 మెగాహర్ట్స్ ఉంటే అది గిగాహర్ట్స్ ఉంది. ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. GHz ఉంది, 1 GHz. అండ్ ఇక్కడ 820 MHz అనమాట. అండ్ కమింగ్ టు ప్రాసెసర్ చూసుకుంటే ఇక్కడ కూడా Cortex A75 2 GHz ప్రాసెసర్స్ ఉన్నాయి. అండ్ Cortex A55 1.8 GHz ప్రాసెసర్ ఉంది. సో ఇక్కడ మిగతా సెకండ్ 4 కోర్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రాసెసర్స్ కూడా సేమే ఉన్నాయి. కానీ ఏంటంటే G70లో 1.1 GHz డిఫరెన్స్ వస్తుంది అనమాట ప్రాసెసర్ స్పీడ్ కాడ. రెండు కూడా ఆక్టోకోర్లే, రెండు కూడా 64 బిట్ టెక్నాలజీ. అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గ్రాఫిక్స్ కానీ మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. అది కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ ఎంత 180 MHz డిఫరెన్స్ అనమాట G70కి అండ్ G85కి. సో మీరు ఏది తీసుకున్నా కూడా మీకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను అదర్ కంపారిజన్ వెబ్సైట్స్ చూపిస్తున్నా. సో ఇది ఇండిపెండెంట్. సో ఇక్కడ గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ CPU పర్ఫార్మెన్స్లో కూడా ఏం లేవు, జస్ట్ నెక్ టు నెక్ పర్ఫార్మెన్సే కనిపిస్తుంది. ఇక్కడ చార్ట్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అంతుతూ స్కోర్లో కూడా పెద్ద ఫరక్ ఏం లేదు. అండ్ సింగిల్ కోర్ మల్టీ కోర్లో కూడా ఎక్కువ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. సో వాళ్ళు ఈ డీటెయిల్గా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. కానీ ఎక్కువ అందరు ఇష్టపడ్డది మాత్రం G70కే ఓటింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఓటింగ్ వెళ్ళకండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకుంటేనేమో ఇక్కడ ఈ వెబ్సైట్ వాళ్ళు టెస్ట్ చేసిన ప్రకారం G70కి అండ్ G85కి పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. అండ్ కమింగ్ టు ఫైనల్గా ఇంకొక వెబ్సైట్ కూడా చూపిస్తాను. సో ఈ వెబ్సైట్లో కూడా సేమ్ అదే ఫరక్ ఉందన్నమాట. సో రెండింటి కూడా నెక్ అండ్ నెక్ కాంపిటీషన్ ఉంది. రెండు కూడా 12 nm ఆర్కిటెక్చర్ మీద ఉన్నాయి. సో రెండు కూడా ఈక్వల్ కెపాసిటీ ఉన్నాయి అండ్ ఈక్వల్ పర్ఫార్మెన్స్తోనే ఉన్నాయి. సో గైస్ ఈ వెబ్సైట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను గైస్.
అండ్ ఈ విషయం అయితే మీరు కంపల్సరీ అర్థం చేసుకోవాలా. కంపెనీస్ అయితే నేను బాగా కన్‌ఫ్యూజ్ చేస్తున్నా అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే జీ75 తీసుకున్నా, జీ80 తీసుకున్నా జీ70 తీసుకున్నా, జీ85 తీసుకున్నా సరే గూడా 2 గూడా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తున్నాయి. అంటే కెమెరా పక్కకు పెట్టేసినాం అనుకోండి. సో, ఈ రెండిట్లో ఏది తీసుకున్నా గూడా మీకు పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపియదనమాట. సో, ఇది నా రివ్యూ అనుకోవచ్చు, మీరు కంపారిజన్ వీడియో అనుకోవచ్చు. మీ ఒపీనియన్స్ గైస్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ దాకా కూడా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చినట్లయితే ఇట్లా కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేసిన అండ్ కొంచెం రీసెర్చ్ చేసినందుకు. ఫైనల్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అంతే ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే సేఫ్గా ఉండండి.